ఆయన అనుగ్రహించే వారిగా ఉన్నారు. అలాగే 2 రాజులు 4:13 చూసినట్లయితే ఘనురాలైన స్త్రీ మరి ఎలీషా గారు దైవజనుడిని గుర్తెరిగి ఆయనకి ఆతిథ్యం ఇచ్చి మరి ఆహారం తీసుకోమని అక్కడ బలవంతం చేసి ఇస్తా ఇలా శ్రద్ధాభక్తులు చూపిస్తా ఉన్నది. మరి ఆమెకి ఏం కావాలని అడిగారు. గెహజీని అడుగుతారు, ఆమె మన వలన ఏం కావాలని కోరుకుంటుంది అని అడిగినప్పుడు శ్రద్ధాభక్తులు ఇక్కడ మనం చూస్తా ఉన్నాము. మరి దేవుని ఎడల కానీ దైవజనుల ఎడల కానీ శ్రద్ధాభక్తులతో మనం వాళ్ళని సేవించాలి, అంటే దేవుని సేవించాలి. మరి డ్యూ రెస్పెక్ట్, ఒక దైవజనులుగా ఎంత ఇవ్వాలో అంత మనం దైవజనులకు కూడా మనం రెస్పెక్ట్ చేస్తూ ఉన్నప్పుడు మరి ఆయన అన్యాయస్తుడు కాదు, రుణస్తుడు కాదు. మరి దైవజనులకి ఆవిడ ఆతిథ్యం ఇచ్చింది కాబట్టి ఆమె లోటు, ఆమె కొరత తీర్చబడింది. అడిగి మరి దేవుడు అక్కరతలు తీర్చాడండి. అంత శ్రద్ధ భక్తులు కూడా మనం కలిగి ఉండాలి. ఒకటి, మరి విరిగి నలిగిన హృదయంతో అడగాలి, తగ్గింపు మనసుతో